కోరుతున్నాము. దామోదరరావు గారు ఎక్కడ రావాలి? దామోదరరావు అలాగే ఈ ప్రోగ్రామ్ కి దేశం మొత్తం మీద ఇవాళ ఆయిల్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైస్ ప్రకారం చేస్తున్నారు. ఇలానే మొత్తం దేశం మొత్తం మీద ఒక 20 ప్రతి జిల్లాలో ఇలాంటి కాంపిటీషన్ జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి కానీ ఒక లాస్ట్ 10-15 ఏళ్లలో చాలా ఎల్పిజి పెనిట్రేషన్ ఆల్మోస్ట్ డబల్ కనిపించడానికి అసలు మహిళలు వాడేటప్పుడు అప్రమత్తత తీసుకుంటున్నారా లేదా ఇప్పుడు చూస్తే మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వంట చేయడానికి పార్టిసిపేట్ చేసే మహిళలకి అడుగుదలగా ఒక అంటే మన ముత్తాతల అత్తరం అప్పుడు వంటలు చేయాలి అంటే వంట చెరుకు వాడేది. సో ఆ వంట చెరుకు తీసుకుని వచ్చే క్రమంలో ఎంత కష్టపడేది అండ్ వంట చేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడేది అందరికీ తెలుసు. సో కాలక్రమేణా మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో ఈ ఎల్పిజి అనేది ప్రతి ఇంటికి అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కానివ్వండి, ఇతర స్కీమ్స్ కానివ్వండి, ఇది మన పబ్లిక్ రీచ్ అయింది. ఎలా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంట జరుపుకొని వాడడం వల్ల వంట చేయడం వల్ల మనకి లంగ్ డిసీజెస్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉండడం వల్ల ఇప్పుడు ఎల్పిజికి కాబట్టి దాని ద్వారా వచ్చే లాభాలు అండ్ హెల్త్ కాపాడుకునే ఉద్దేశం అనేది దీంట్లో మీకు ముఖ్యమైన పర్పస్. బట్ ఇప్పుడు మన లలిత గారు చెప్పినట్టు చూసుకున్నట్టయితే సో చిన్న చిన్న పొరపాటు అంటే మన రెగ్యులేటర్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోవడం కానివ్వండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేయకుండా హడావిడిగా ఆఫ్ చేయకుండా ఉండడం కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్నవి మనం కట్టడి చేసుకుంటే కనుక ఇంకా ఉద్దేశంలోకి దీంట్లో పెట్టడం జరుగుతుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం జస్ట్ కాంపిటీషన్ అంటే ఎవరు టేస్టీగా చేస్తారనేది చూస్తాం జనరల్గా. బట్ ఇక్కడ టేస్ట్తో పాటు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చిన మన చీఫ్ మేనేజర్ మరియు ముఖ్యంగా మహిళలకు ఈ కార్యక్రమం మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఎందుకంటే మనం వంటగది అనేది మన బాధ్యత అనేది మనం ముఖ్యంగా వంట గ్యాస్ను ఉపయోగించుకునే విధానము, వంట చేసుకునే విధానము మనకే ఎక్కువ తెలుసు కాబట్టి మరి వంటల రుచికరం కూడా
మనం చేస్తే మన పిల్లలు మన కుటుంబం సంతృప్తిగా ఉంటేనే మనకు సంతోషం ఉంటుంది. కాబట్టి మరి కార్యక్రమం పెట్టి మరి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇండియన్ గ్యాస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ గారు, అదేవిధంగా లలిత